అభ్యర్థిగా వైఎస్ఆర్సిపి నేను కూడా ఆశిస్తూ సీట్ని నేను నామినేషన్ వేశాను. ఈరోజు మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్సిపి ఎవరిని ప్రకటించిందో, కానీ నేను కూడా ఆశిస్తూ రేపు లాస్ట్ డే, సో 100% నాకు వస్తుందని ఒక దీని మీద ఈ ప్రెస్ మీట్ అరేంజ్ అయ్యింది. మెయిన్గా ఇక్కడ ఇక్కడే పెరిగిన నేను, అంటే నర్సీపట్నానికి చెందినవాడిని. నేను లోకల్ నాన్ లోకల్ ఆ ఇష్యూ వస్తే నేను ఇక్కడ లోకల్ వాడిని. ఇక్కడ నా గురించి ఒక 2 నిమిషాలు మీ గురించి చెప్తాను. నేను చదువుకునేవాడిని. నేను 5 భాషలు మాట్లాడగలను. హిందీ, తమిళ్, తెలుగు అన్ని భాషలు మాట్లాడగలను. ప్లస్ నేను బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ సర్వీస్లో చేసి బయటకు వచ్చినాడు. ఈరోజు మెయిన్గా ఈ ప్రెస్ మీట్కి కారణం ఏంటంటే, నేను కూడా సీట్ ఆశిస్తున్నాను వైఎస్ఆర్సీపీకి. ప్లస్ ఈ నర్సీపట్నంలో మా నాన్నగారు డాక్టర్గా 5 రూపాయల డాక్టర్గా పేరు పొందిన వ్యక్తిగా డాక్టర్ జానకిరామయ్య గారి అబ్బాయిని నేను. సో ఆయన్ని ఇంకో పేరు కూడా పిలుస్తారు, గొడౌన్ డాక్టర్ గారు కూడా అని పిలుస్తారు. సో నేను ఎడ్యుకేషన్లో కూడా బాగా చదువుకొని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినాడు. స్వతంత్ర అభ్యర్థి ముందు నామినేషన్ వేసాను, 2 సెట్లు వేసానండి. 2 సెట్లు స్వతంత్రంగా, 2 సెట్లు వైఎస్ఆర్సీపీకి కూడా వేసాను. రేపు 3 గంటల వరకు మనకి టైం ఉంది. సో నేను ఈ పర్టికులర్ ప్రెస్ మీట్కి కారణం ఏంటంటే, మా అధిష్టానానికి పైన తెలియజేయడానికి ఇది నేను కూడా ఉన్నాను రేస్లో అని చెప్పడానికి. అంటే వాళ్ళు నాకు డెఫినెట్గా సీటు ఇస్తే నేను గెలిచి చూపిస్తాను. అది కారణం ఏంటంటే, నేను కూడా ఈ నర్సీపట్నం నుంచే వచ్చినాను. నర్సీపట్నంలోనే చదువుకున్నాను. తర్వాత పై చదువులకి పైకి వెళ్ళాను. మంచి కార్పొరేట్ సంస్థ నుంచి రాలేదు నేను, ఒక మిడిల్ క్లాస్ సంస్థ నుంచే వచ్చాను. ప్లస్ బ్యాంకింగ్ ఇన్సూరెన్స్లో పనిచేశాను. సో చాలా వరకు సోషల్ సర్వీస్ చేశాను. మా నాన్నగారు చేసిన సిద్ధాంతాలను నేను కూడా పాటిస్తున్నాను. సో నాకు కానీ అవకాశం ఇస్తే వైఎస్ఆర్సీపీ తప్పకుండా నేను గెలిచి చూపిస్తాను. మీరు వైఎస్ఆర్సీపీకి మీకు ఇస్తారని ఎలాగనుకున్నారు? డిప్యూటీ సీఎం పిచ్చెన్నాయుడు అలాగే ఉన్న సార్ ఈరోజు ఎస్, మీరు అడిగిన క్వశ్చన్కి నా ఆన్సర్ ఏంటంటే, డెమోక్రసీలో ఎవరికైనా హక్కు ఉంది. మీకు హక్కు ఉంది, నాకు హక్కు ఉంది. నేను అడుగుతున్నాను, ఇస్తారా లేదా అనేది పైన వాళ్ళు మేనేజ్మెంట్ డిసైడ్ చేస్తారు. వైసీపీ ఇవ్వకపోతే మీరు ఇండిపెండెంట్గా వెళ్తాను, బలంగా వెళ్తాను, అందరినీ మోటుకుంటాను. దాంట్లో ఏమీ సందేహం లేదు. కానీ ఇస్తుందనే ఆశతోనే ఉన్నాను. సో అది ఇస్తారా లేదా అనేది రేపటితో తెలిసిపోతుంది.